ధీరజ్ వాటర్ క్యాన్లు వేస్తూ ఉండగా ఇంతలో ఆ ధీరజ్ అయితే భాగ్యంకి అడ్డగా దొరికిపోతాడు. దాంతో భాగ్యం అయితే రామరాజు ఫ్యామిలీ అందరినీ కూడా పిలిచి ఇలా అంటూ ఉంటుంది. ఏంటండి, మీకు ఇంత పెద్ద రైస్ మిల్ ఉంది, మీరు కష్టపడి సంపాదించి మీ పిల్లల్ని పెంచగలరు, అలాంటిది మీ పిల్లడు ఈ రెండు మూడు వేలు కూడా రావు, అలాంటిది ఇలాంటి వాటర్ క్యాన్లు వేసుకొని బ్రతుకుతున్నాడేంటి, అసలు ఏంటి సంగతి అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అందరి ముందు తలదించుకొని నిలబడి ఉంటాడు. ఇక భాగ్యం అయితే అసలు ఈ 2000 3000 మీకు ఏం సరిపోతాయి, మీకు అంత పెద్ద రైస్ మిల్ ఉంది, అలాంటిది మీ కొడుకు ఇలా వాటర్ క్యాన్లు వేస్తున్నాడంటే చూసి మేము ఏమనుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి వీళ్ళందరూ కూడా తలదించుకొని నిలబడతారు. ఇంతలో ప్రేమ అయితే ఆయన వాటర్ క్యాన్లు వేసుకొని బ్రతుకుతుంటే అందులో తప్పేముంది అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నోరు మూసుకొని ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న ప్రేమ ఇలా అంటూ ఉంటుంది. అవును మరి, అతను వాటర్ క్యాన్లు వేసుకుంటే అందులో ఏదైనా తప్పు ఉందా? అతనికి వచ్చిన ఉద్యోగం అతను చేస్తున్నాడు, అందులో ఏమాత్రం తప్పు లేదు. అయినా మధ్యలో మీకేంటి ఆ బాధ? అతను కాళ్ళ మీద అతను నిలబడాలని అనుకుంటున్నాడు. ఏమో, ఇది పార్ట్ టైం జాబ్ ఏమో, ఎవరికి తెలుసు. అయినా ఇలా ఊహాగానాలు ఊహించుకొని ఆయన ఎవరైనా ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ప్రేమ ధీరజ్ గురించి అంటుంది. అది విని అక్కడ ఉన్న భాగ్యం, వేదవతి, రామరాజు వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే మాకు ఆ కర్మ పట్టిందని అంటున్నారు కదా, మాకేం కర్మ పట్టలేదు, మేము ప్రతి ఒక్కరం కూడా సంపాదించుకోవాలని అనుకుంటున్నాం, అందులో తప్పేముంది, మా ఆయన ఇలా చేయడంలో ఏమాత్రం తప్పు లేదు, తప్పు ఏమైనా ఉంటే మీరే చెప్పండి ఇప్పుడు అని చెప్పి ప్రేమ అందరినీ నిలదీసి అడుగుతుంది. అది విని అక్కడ ఉన్న భాగ్యం వాళ్ళైతే తలదించుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.